పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ మానేరులో కూలిపోయిన బ్రిడ్జిని పరిశీలించారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ నిర్మాణంలో నాణ్యత లేకపోవడంతోనే గాలి దుమారానికి పైనుంచి గైడర్లు కూలాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 2016లో 60 కోట్ల నిధులతో బీఆర్ఎస్ సర్కార్ నిర్మాణం చేపట్టిందన్నారు. బ్రిడ్జి నిర్మాణ బాధ్యతలు శ్రీ సాయి కన్స్ట్రక్షన్స్ కు ఇచ్చిందని చెప్పారు. ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అన్నా ఫోన్ చేస్తే అర్థం చేస్తే అడిగేస్తే మళ్ళా పాపం కాంట్రాక్టర్ కూడా మాకు ఉన్నారో, ఇద్దరున్నారో, ముగ్గురున్నారో అనే ధీమాతో ఏం చేసినా నడిచిపోతుందని నాసీ రకం పనులను చేపట్టి ఈరోజు దుస్థితికి కారణం ప్రభుత్వ సొమ్ము పూర్తి స్థాయిలో నష్టపోయిన తరుణంలో జవాబు చెప్పాలే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆనాటి ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అనేక సందర్భాల్లో చెప్పినాం. ఈ ప్రభుత్వం ఆనాడున్న ప్రభుత్వం బ్రిడ్జిలు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలి, నాణ్యతతో కూడుకున్న పనులు చేపట్టాలని అనేక మార్లు చెప్పినప్పటికీ ఈ విధంగా చేయటం అనేది వారి అధికార దుర్వినియోగం చేయడానికి పరాకాష్టం. అక్కడేమో పెద్ద ఎత్తున 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించిన బ్యారేజు కుంగిపోతే ఇక్కడ పూర్తి స్థాయిలో మొత్తం గాలికి పడిపోయింది. ఇది పడటం చూసి అక్కడ ఆగవటం జరిగింది. అంటే ఏ విధమైన నిర్లక్ష్యం చేసినరో గమనించాలి. మేము మా ప్రభుత్వం ఖచ్చితంగా కూడా దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాం. అసలు కాంట్రాక్టరు తప్పిదం ఉందా, కాంట్రాక్టర్ వెనకాల ఎవరైనా ఉన్నారా? ఈరోజు అధికారుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉంది? నాణ్యతలు పాటించకుంటే కాంట్రాక్టర్ ఎందుకు పాటించలేదు? ఏదైనా కానీ మేము ఉన్నామని వాళ్ళకి ధైర్యం చెప్పే వాళ్ళు ఉన్నారా? పూర్తి స్థాయిలో వారిపైన కూడా మేము ఆర్ఎన్బి మంత్రి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా చీఫ్ ఇంజనీర్ గారిని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాం. వారిపైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని. ఎందుకంటే దీని వెనుక ఉన్నవారు నిర్లక్ష్యానికి బాధ్యత ఎవరిది? ఇంత నిర్లక్ష్యం చేయడానికి వారికి ఇచ్చే ధైర్యం ఎవరిచ్చారో వారు కూడా బయటికి రావాలి.